హాయ్ అండి. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ఇంకా ఈరోజు ఒక మినీ వ్లాగ్ అనమాట. ఈరోజు మార్నింగ్ అయితే ఫస్ట్ నా ముగ్గుతోనే స్టార్ట్ అవుతుందనమాట. ఇంకా ఏదో ఒక చిన్న ముగ్గు. ఈరోజైతే ఈ ముగ్గు అయితే బాగా రాలేదు. ఇంకా ఎప్పటి నుండో ఈ ముగ్గును నేను ట్రై చేస్తూ ఉంటాను. కాకపోతే ఇప్పటికి కూడా ఇంకా బాగా రావట్లేదండి. ఇంకా ఈ ముగ్గు అయితే చాలా అందంగా ఉంటుంది. ఇంకా చక్కగా నేర్చుకుంటాను. ఇలా అయితే వచ్చిందనమాట. ఇప్పుడైతే నేను పెసరట్టు చేస్తున్నానండి టిఫిన్ కోసం. రాత్రే నేను పెసలైతే నానబెట్టేసుకున్నాను. ఇంకా మా ఇంట్లో ఎక్కువగా మార్నింగ్ అయితే పెసరట్టే అవుతుంది. దీనికోసం ఇలా కొబ్బరి చట్నీ చేసుకుంటున్నాను. కొబ్బరికాయ, ఒట్టి కొబ్బరికాయ, పచ్చిమిర్చి, జీలకర్ర వేసుకొని మనం చట్నీ చేసుకుంటే పెసరట్టుతో చాలా బాగుంటుందండి. ఇంకా నేను పెసలైతే కొద్దిగా నానబెట్టాను అనమాట. ఒక 5, 6 అట్లు అయినట్టుగా అనమాట, ఒక పూట కోసమే. మళ్ళీ పెసరట్టు ముద్ద మనం ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా కొద్దిగైనా పులిసిపోతుంది. కొద్దిగా పులిసిపోయినా కూడా మా వారికైతే నచ్చదనమాట. అట్లు ముద్దామని, ఇడ్లీ పిండమని, ఏదవని. ఇంకా చట్నీ అయితే నాది అయ్యింది. ఇంకా పోపు పెట్టేయడమేని పోపు పెట్టేశాను. చట్నీలకు మాత్రం మనం పోపు పెడితేనే ఆ టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇంకా ఇప్పుడు టిఫిన్ కూడా అయిపోయిందనమాట. ఫస్ట్ మా వారికి ఇచ్చేసాను, తర్వాత నాది. ఇప్పుడు వంట కోసం అనమాట ప్రిపేరింగ్. ఇవైతే గోంగూర తెచ్చారనమాట ఈరోజు. చూడండి, గోంగూర ఇంకా పొడుగు చిక్కుడుకాయలు అంటారు కదా, మాదొక్కైతే వల్లోడియన్స్ అంటాము ఒడిస్సాలో. అయితే ఇవన్నమాట నాకు చాలా టైం పడుతుంది చెక్కడానికి. అప్పటికే టైం అయితే ఇంకా 11:30, 12 అవ్వడానికి అయితే వస్తుందండి. ఇంకా ఇవైతే చిక్కేసి నేను ఇంకా ఏం చెయ్యాలని ఆలోచిస్తున్నాను. ఇంకా గోంగూర పచ్చడి అయితే ఫ్రిడ్జ్లో ఆల్రెడీ ఉందన్నమాట. ఆ మధ్యన నేను గోంగూర పచ్చడి చేశాను కదా, అందుకే ఇప్పుడు పప్పు చెయ్యాలా ఇంకేం చెయ్యాలని ఆలోచిస్తున్నాను. కాకపోతే కొంచెం పెద్ద కట్టే తెచ్చేశారు అనేసి నేనైతే పులుసు చేద్దాము అని అనుకుంటున్నాను. ఇంకా ఈ చిక్కుడుకాయలు కూడా నేను చిక్కేసాను. గోంగూర కూడా నాది రెడీ అయిపోయిందనమాట. ఇప్పుడైతే నేను గోంగూర పులుసు పెట్టేశానండి. ఇది మన ఛానల్లో పెడతాను, వట్టి పులుసు ఎలా తయారు చేయాలి ఏంటి అనేసి మీరు ఒకసారి చూసేయండి. ఇంకా పులుసు ఇంకా మరుగుతుంది. నూక వేసి చేస్తామండి, చాలా బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది. వట్టి పులుసు అన్నంతో తినేవచ్చు అన్నం అంతా. కానీ మనకైతే కూర అయితే తప్పనిసరి, కూర అయితే ఉండాలి. ఇంకా ఈ చిక్కుడుకాయలు అయితే వేపుతున్నాను. ఇందులో పసుపు, ఉప్పు, కారం, మసాలా వేసి వేయించుకోవడమేనండి. చాలా బాగుంటాయి చిక్కుడుకాయలు. ఫస్టే మనము పులుసుకి పోపు పెట్టేసి చేసుకోవడమేనండి, చాలా ఈజీ అని. ఇంకా నాకు చాలా పని ఉంది ఇప్పుడు. ఇవన్నీ చేశాను కదా, ఈ గోంగూర కాడలు అవన్నీ అయితే హాల్లో అన్నీ పడేసి అయితే వచ్చేసి ముందు పొయ్యి మీద అయితే పెట్టడానికి వచ్చేసాను అనమాట. ఇప్పుడు ఇవన్నీ క్లీన్ చేయాలి. ఇవన్నీ తీసేసాను అనమాట. అలాగా ఊపిరాడని పని అనమాట. రోజు ఏదో ఒకటి అలాగే ఉంటుందన్నమాట. ఇంకా ఈ వీడియోస్ తీయటం ఇంకా చాలా కష్టమండి. వ్లాగ్స్ తీయాలంటే మాత్రం చాలా కష్టం. అనుకుంటాము చేసే పని వీడియోస్ తీసేస్తే అయిపోతుంది అనేసి, కాకపోతే చాలా కష్టం అనమాట. ఇప్పుడైతే మాది లంచ్ అనమాట, అయిపోయింది లంచ్ కూడా. ఇప్పుడు ఇంకా నేను నైట్ కోసం పప్పు ఇంకా బియ్యం నానబెట్టుకున్నానండి. ఇదైతే నానిపోయింది. నేను ఈవినింగ్ అనమాట గ్రైండర్లో వేసేసాను. ఇంకా నేను 1 గ్లాస్ పప్పుకి 1 గ్లాసు బియ్యమే వేస్తానండి. ఈ అట్లయితే చాలా బాగుంటాయండి, దూదుల్లాగా మెత్తగా ఉంటాయి. కాకపోతే నేను అట్లు ఇంకా నైట్ చట్నీ చేస్తాను. అదైతే నేను వీడియో తీయలేదు, ఎందుకంటే ఇప్పుడు నేను నా గ్రైండ్ అయిన తర్వాత మేడ మీదకి వెళ్ళాలన్నమాట. ఇంకా ఒక నందివర్ధం చెట్టు అయితే బాల్టీ అనమాట ఇరిగిపోయింది. ఇంకా వాటర్ ఎంత పోసినా కూడా ఉండట్లేదు. ఇంకా ఏర్లు కూడా బాగా అయిపోయి మరి మట్టి కూడా అది లేదనమాట అందులో. అందుకే అస్సలు పువ్వులు అయితే పూయటం లేదండి. ఎప్పటి నుంచో నేను ఈ పని అయితే చేద్దాము అనుకుంటున్నాను. ఈరోజైతే ఆ పని అయితే పెట్టుకుందాము అనేసి ఈరోజైతే గబగబా ఈ పనులన్నీ చేసేసాను. ఇంకా ఈవినింగ్ నేను పైకి 5:30కి వెళ్ళానండి. ఈరోజైతే చాలా ఎండ. ఇప్పుడైతే ఒక 3 డేస్ నుంచి చాలా ఎండలండి ఇక్కడ. మాకైతే ఒరిస్సాలో చాలా ఎండలు. ఇంకా మీకు ఎలా ఉన్నాయైతే నాకు తెలీదు. ఆ మధ్యన జగన్నాథ స్వామి రథయాత్ర అయ్యింది కదా, ఆ టైంలో అయితే కొద్దిగా వర్షాలు ఇవన్నీ పడ్డాయి అన్నమాట.
ఇప్పుడైతే చాలా వేడిగా ఉంది. ఇంకా నేను గ్రైండ్ అయితే అయిపోయిందండి నాది. తీసేసి ఉంచేసాను ముద్దని. ఇప్పుడైతే పైకైతే వచ్చాను. ఇంకా మొక్కల పని అంటే బట్టలు మార్చాల్సిందే. ఇంకా నేను అందుకే నైటీ మార్చుకొని వచ్చేసాను. ఇంకా బకెట్ అనమాట ఇరిగిపోయిందని చెప్పాను కదా, మరి ఇంకొక బకెట్ అయితే మరి ఏది లేదనమాట నా దగ్గర. అందుకే ఇలా బియ్యం అంకెల్ని నేను గ్రో బ్యాగ్ లాగా తయారు చేసుకుంటున్నాను. ఇంకా ఒక్కటే పెట్టామనుకోండి బేగ్ చిరిగిపోద్దనేసి నేనైతే ఒక 3 బ్యాగులు కలిపేసి ఇలా పెట్టుకుంటున్నాను అనమాట. ఈ బ్యాగులు కూడా నా దగ్గర ఉండవండి. మేమైతే రైస్ చిన్న తెచ్చుకుంటున్నాము, 10 kg లలిత బ్రాండ్. అందుకే మాకైతే ఇప్పుడు ఈ బ్యాగులు ఉండట్లేదు. ఎవరికైనా నేను అడిగి ఉంచుతానమాట. అప్పుడు పక్క ఆవిడకి అడిగితే ఇచ్చారు. ఇప్పుడు ఒక దాంట్లో ఒకటి పెట్టేసి నేను గ్రో బ్యాగ్ తయారు చేస్తున్నాను. ఇదేంటంటే ఫస్టే ఒక్కొక్కటి నేను కిందకి కన్నాలు పెట్టేసి పెట్టవలసింది. అయితే ఒక్కొక్కటి అంటే నేను ఈ 3 పెట్టాక నేను కిందకనమాట కత్తిరితో కట్ చేశాను అనమాట. కన్నాలు పెట్టుకోవాలి కదా, మనకి వాటర్ మళ్ళీ వచ్చేస్తుంది కిందకి. అలా వాటర్ వస్తుందో లేదో అనేసి కొద్దిగా టెన్షన్ పడ్డాను. పెట్టేశాను, అన్నీ పెట్టేశాక లాస్ట్కి నేనైతే కట్ చేశానండి. గ్రో బ్యాగ్ అయితే బాగా వచ్చింది, చక్కగా తయారైపోయింది. ఇంకా ఇక్కడ ఒక 2-3 కన్నాలు అయితే పెట్టాను. ఒక్కొక్కటి పెట్టేసి ఉంటే నాకు ఈజీగా అయ్యిందనమాట. ముందు ఐడియా లేదు, మళ్ళీ అన్ని సైజుగా పెట్టేశాను కాదా, మరెందుకులే తీయటం మనిషి నేనైతే పెట్టలేదండి. ఇంకా ఈ మొక్క అయితే ఎప్పటి నుంచో తీద్దామనేసి అనుకున్నాను. నాకైతే వీలు పడలేదండి, చాలా రోజులైంది. అందుకే పువ్వులు కూడా అస్సలు మరి పూయలేదనమాట. ఇంకా ఒక్కదాన్నే చెయ్యాలి అంటే కొద్దిగా నాకు నీరసంగా బాగా అనిపించింది అనమాట. ఇది చాలా కష్టం తీయటానికి అనిపించిందండి. ఎవరైనా హెల్ప్గా ఉండింటే బాగుండు అనిపించింది, కానీ ఎవరుంటారు చెప్పండి. నేను ఒక్కదాన్ని అలాగా కష్టపడి అయితే తీశాను. అదైతే ఈ డొక్కు పెయింట్ డొక్కు అనమాట, బకెట్ చాలా స్ట్రాంగ్ది. కాకపోతే రోజు ఎండలోనే ఉంటుంది కాబట్టి పోతుంది, పట్టగానే వచ్చేస్తుంది అనమాట. అలా అనేసి అది మొత్తం అయితే నేను తీసేసాను. మధ్య మధ్యనైతే కన్నాలు కూడా అయిపోయాయండి. నీరు వేస్తే అసలు మొక్కలోనైతే ఉండట్లేదు అనమాట. లేకపోతే పువ్వులైతే బాగా పూసేవి. ఇంకా ఇప్పుడు నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన నుంచి అయితే మొక్కల సేవ అయితే కొద్దిగా తగ్గిపోయిందండి. అంతకుముందు అయితే బాగా మొక్కల్లోనే ఎక్కువగా స్పెండ్ చేసేదాన్ని. ఇప్పుడైతే నాకు టైం అస్సలు కుదరట్లేదు. ఈరోజు తీసిన వీడియో అయితే ఇంకా 1 రోజో 2 రోజులో 3 రోజులో పడుతుంది నాకు ఇంకా అప్లోడ్ చేయడానికి. అది పూర్తిగా ఎడిటింగ్ చెయ్యాలి, వాయిస్ ఇవ్వాలి, అన్నీ చెయ్యాలి అంటే చాలా టైం పడుతుందండి. నాకైతే చాలా కష్టం అనిపిస్తుంది. ఇంకా వాయిస్ ఇచ్చినప్పుడు ఎవరో ఒకరు కాల్ చేయటం ఇలా అవుతుంది. ఇంకా ఏది కొద్దిగా రాంగ్ వచ్చినా కూడా మళ్ళీ మొత్తం పోతుంది. మళ్ళీ ఫస్ట్ నుంచి అయితే వాయిస్ ఇవ్వాల్సి వస్తుందండి. మా వాయిస్ ఇచ్చేటప్పుడు మాత్రం ఒక్కొక్కసారి దగ్గులు వస్తాయి, తుమ్ములు వస్తాయి, ఇలాంటి కష్టాలు కూడా ఉన్నాయన్నమాట. యూట్యూబ్ అంటే చాలా కష్టమండి, అలా ఉంటుంది. ఇంకా యూట్యూబ్లో కూడా ఇప్పుడు ఈ నెల 15 నుంచి అయితే కొత్త అప్డేట్స్ అయితే వస్తున్నాయి అన్నమాట. ఇంకా అన్నీ ఓన్గా మనము వాయిస్ ఇచ్చి చేస్తూ ఉండాలి అనేసి అప్డేట్స్ అన్నమాట. అలాగైతే కొద్దిగా ఇబ్బంది అంటే ఇబ్బంది ఏం లేదు. సాంగ్స్ ఇచ్చి రీల్స్ చేస్తే కొద్దిగా వ్యూస్ అయితే బాగా వస్తాయి. వాయిస్ ఇస్తుంటే మాత్రం కొద్దిగా తక్కువ వస్తున్నాయి. కాకపోతే అలా తక్కువ వచ్చినా కూడా పర్లేదు, అలాగే ఇవ్వండి అనేసి అయితే మాధురి మేడం అయితే చెప్తుంటారు. నేనైతే తను ఫాలో అవుతుంటాను ఎక్కువగా. తను ముందు నుంచే చెప్తుంటారు, ఓన్ వాయిస్ ఇవ్వండి, ఓన్ వాయిస్ ఇవ్వండి, మ్యూజిక్ వద్దు అనేసి. కాకపోతే ఈ వ్యూస్ నుంచే ఇలా ఇవ్వడం అయితే అవుతుంది. కాకపోతే వ్యూస్ వలన అయితే రీల్స్ వలన కూడా ఏమీ అంతగా ఉపయోగం లేదు. కాకపోతే సబ్స్క్రైబర్స్ వస్తున్నారు అంతేని. ఇంకా వాచ్ టైం పెరగాలి అంటే మాత్రం లాంగ్ వీడియోసే చెయ్యాలండి. లాంగ్ వీడియోస్ చేస్తే మాత్రం చాలా కష్టం అనిపిస్తుంది. ఇంకా డైలీ వ్లాగ్స్ అంటే చాలా కష్టం. అంటే ఇంట్లో ఎవరైనా హెల్పింగ్ ఉన్నారనుకోండి, ఫోన్ పట్టుకొని మనం ఏది చేసినా ఇటు అటు వాళ్ళు తీసేస్తారు, పిల్లలు ఉన్నా ఎవరున్నా. కాకపోతే నేను ట్రైపాడ్ పెడతాను. అంటే ఇక్కడికి వెళ్ళినా అక్కడికి వెళ్ళినా అది పట్టుకొని వెళ్ళటం చేయటం అలా అనమాట. అలా అవ్వుకొని ఇంట్లో పనులు కూడా కాస్త లేట్ అయిపోయి నాకు కొద్దిగా ఇబ్బంది అవుతుంది. ఏదైనా కూడా కష్టపడకుండా ఏది రాదు కదా, అలా అనమాట. కష్టపడితేనే ఏదైనా మనకి ఫలితం దక్కుతుంది. అలా అనేసి ఏదో
ఫస్ట్ అనుకున్నాము ఇంట్లో పనులే కదా వీడియో తీసి పెట్టేస్తే అయిపోతుందని, కానీ అది ఎంత కష్టమో చేస్తే మాత్రం తెలుస్తుందండి. ఇంకా నా గ్రో బ్యాగ్లో అయితే మొత్తానికైతే ఈ మొక్క అయితే పెట్టేశాను. ఇంకా దీని ఏర్లు అయితే చాలా చాలా అల్లుకుపోయాయండి. మొత్తం నేను ఏర్లు మొత్తం తీసేసాను. ఇంకా మా డాబా పైకి దొంగలు వస్తున్నారు ఏమో కానీ నేను మొక్కల గురించి ఒక రాడ్లాడితే ఉంచాను, ఇనుప రాడ్ అనమాట. అదైతే ఎవరో కొట్టేశారు. ఇప్పుడైతే మొత్తం వెతికాను, డాబా పైన ఎక్కడ దొరకలేదనమాట. అయితే నాకు అనిపించింది, దొంగడెవడో వస్తున్నాడు అనిపించింది. అప్పుడు ఇంకొకటి ఏదో చిన్నది ఉంటే నేనైతే దాని సహాయంతో ఈ మట్టి అంతా తీసాను. దీంట్లో ఉన్న ఏర్లు అనమాట మొత్తం కట్ చేసేసి తీసేసి వట్టి మొక్క పెట్టేసి మళ్ళీ మట్టి మొత్తం వేసేసానండి. ఇంకా కొత్త మట్టి వేస్తే బాగున్ను, మరి నేనైతే మట్టి మరి ఉంచుకోలేదు. ఎప్పుడైనా నేను కిచెన్ వేస్ట్తో కంపోస్ట్ తయారు చేస్తుంటానండి ఒక బకెట్లో. ఈసారి అయితే మరి ఇంట్రెస్ట్ లేదు కూడా చేయటానికి. రెంట్కుంటున్నాం కదా, ఎక్కువ మొక్కలు పెంచేసుకున్నా మళ్ళీ ఇబ్బందే కదా, ఇవే చాలులే అనేసి ఇంతటితో స్టాప్ అయితే చేస్తున్నాను. ఇప్పుడు ఎన్ని ఉన్నాయో అవే నేను కేరింగ్గా చూసుకుంటే చాలు. ఇంకా ఇది తీయడం పెట్టడం అంటే బాగా అలసట అనమాట. చూశాను ఎదురింటి అమ్మాయి ఉందేమో, పిలుస్తాను కొద్దిగా హెల్పింగ్ అనేసి. చూసేటప్పటికి ఆ అమ్మాయి అయితే నాకు కనిపించలేదన్నమాట. అప్పుడు నేను ఒక్కదాన్నే అలాగ చేసేసాను. ఇంకా మా డాబా మొత్తం అయితే చాలా రోజులైంది నేను క్లీనింగ్ చేయలేదండి. ఇంకా పక్కింటి వాళ్ళ మొక్కలు ఆకులు అన్నీ మా డాబా పైన పడుతూ ఉంటాయి. అవన్నీ నేను ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉంటాను. చెప్పాను కదా, ఇప్పుడు యూట్యూబ్ స్టార్ట్ చేసిన నుంచి కాస్త మొక్కలపైన శ్రద్ధ అయితే తగ్గింది. అంతకు ముందైతే చాలా చాలా పువ్వులు అయితే అయ్యేవండి. ఈ సీజన్లో అయితే చామంతి పువ్వులు అయితే చాలా బాగా అయ్యేవి. ఇప్పుడు కిందటి సంవత్సరం అంతగా ఇంకా రాలేదు, చాలా తగ్గాయి. చూద్దాం ఈ సంవత్సరం కూడా నేను క్యాంపులకి వెళ్ళాను కదా ఈ మధ్యన. అయితే ఎదురింటి అమ్మాయికి అయితే చెప్పాను వాటర్ పోయమని, పోసింది. కాకపోతే మనం తీసుకున్నంత కేర్గా తీసుకోలేరు కదా చిన్నపిల్ల తను కొద్దిగా. అలా అనేసి మొక్కలైతే కొద్దిగా అంతగా చామంతి మొక్కలైతే ఏమీ లేవన్నమాట. ఇప్పుడు వర్షాకాలం వస్తుంది కదా, ఇప్పుడు సంపాదించుకోవాలి, ఎవరికైనా కొద్దిగా అడిగేసి పెట్టుకోవడం అంతేని. ఇంకా ఇప్పుడైతే మొక్కనైతే నేను అక్కడ పెట్టేశానండి. ఇంకా కొద్దిగా క్లీనింగ్ చేస్తాను అనుకున్నాను, ఇంకొంచెం తుడుస్తాను మొత్తం అనేసి. కానీ నాకు మరి టైం అవ్వలేదు. అప్పటికే 6 పైనే టైం అయిపోతుంది. ఇంకా సంధ్యాదీపం పెట్టాలి, ఈవినింగ్ అయిపోతుంది అనేసి నేను ఈ ఒక్క మొక్క పెట్టేసి ఇక్కడ ఉన్న ఈ మట్టిని అంతా ఎత్తేస్తున్నాను. ఇంకా ఈ మొత్తం తుడుస్తాను అనేసి అనుకున్నాను, కానీ మరి నాకు టైం అయితే అవ్వలేదండి. ఆ పని అంతా మళ్ళీ ఇంకొక రోజు అయితే చూడాలన్నమాట. ఇంకో రోజు వచ్చి అదంతా చెయ్యాలి. ఒక రోజంతా ఉన్నా కూడా మొక్కల దగ్గర టైం అయితే సరిపోదండి. ఇది కూడా నాకు బాగా టైంపాస్ అనమాట. ముందైతే చాలా సరదాగా మొక్కల్లోనే ఉండేదాన్ని ఎక్కువగా. చెప్తున్నాను కదా, ఇప్పుడు యూట్యూబ్ నుంచి అయితే నాకు బాగా టైంపాస్ అయిపోతుంది. టైం అయితే అస్సలు తెలియట్లేదన్నమాట. అలా ఉంటుంది నా వీడియోస్ తీసుకొని ఎడిటింగ్ చేసుకొని ఇవన్నమాట. చూసారు కదా పెయింట్ బకెట్, అవన్నీ ఇప్పుడు నేను వేరే పెట్టాను. ఇంకా సాయంత్రం ఇప్పుడైతే చెత్తబండి వస్తుంది, దాంట్లో అయితే వెయ్యాలి. మార్నింగు వస్తుంది, ఈవినింగ్ కూడా వస్తుంది అనమాట. ఇప్పుడైతే ఇవన్నీ తుడిసేసాను. ఇగో చూడండి, ఈ మూలనైతే నేను ఇదైతే సెట్ చేసి పెట్టేశానండి. ఈసారి చూడాలి ఎన్ని పువ్వులు పోస్తాయో లేదో అనేసి. ఇంకా ఇందులో అయితే ఈ వాటర్ చూడండి, బకెట్లో సగం వరకు వాటర్ ఉంది. ఇంకా ఈ వాటర్ మొత్తం పోస్తున్నాను నేను. ఇంకా నాకు కొద్దిగా టెన్షన్ వచ్చింది, వాటర్ కింద నుంచి కారుతుందో లేదా అనేసి అలా చూశాను అనమాట. మొత్తానికి ఈ నీళ్ళు మొత్తం పట్టేయండి అందులో. అంటే మట్టి పూర్తిగా ఎండిపోయిందనమాట, అందులో నీరు కింద వరకు వెళ్ళలేదన్నమాట. ఇప్పుడైతే చక్కగా వేస్తుంటే నీళ్ళన్నీ పీల్చేసి ఇదో చూసారు కదా, బయటకు అయితే నీళ్ళు వచ్చేసాయి. మనం మొక్కకి నీళ్ళు వేసిన తర్వాత ఇలా కిందకు వచ్చేస్తేనే మనకి బాగుంటుంది, లేకపోతే కుళ్ళిపోద్ది అనమాట చెట్టు. ఇప్పుడైతే నేను బాగా అలిసిపోయానండి, కాసేపు కొద్దిగా కూర్చున్నాను. వీడియో కనుక నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి. కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్